ఈనాటి కథ చలాకీ ఎలుక. ఒక అడవిలో చాలా ఎలుకలు ఉండేవి. అవన్నీ సంతోషంగా సరదాగా కాలం గడుపుతూ ఉండేవి. ఒకరోజు ఒక పిల్లి అక్కడికి వచ్చింది. దొరికిన ఎలుకను దొరికినట్టు పట్టి తినేయసాగింది. ఒకరోజు ఒక చిన్న ఎలుకను పట్టుకుంది పిల్లి. ఆ చిన్న ఎలుక చాలా తెలివైంది, చలాకీది. అయితే అప్పుడు చిన్ని ఎలుక వినయంగా, పిల్లి మామా, నన్ను గనుక వదిలిపెడితే నీకు ప్రతిరోజు కావలసినంత ఆహారం దొరికే ఉపాయం చెబుతా అని అన్నది. ముందు చెప్పు, నచ్చితే వదులుతా అన్నది పిల్లి. ప్రక్కనే ఒక సింహం గుహ ఉంది. అందులో లెక్కలేనంత ఆహారం దొరుకుతుంది. ఆ సింహం పడుకునే పక్కన బాంబులు పడినా నిద్ర లేవదు. నీవు వెళ్ళి హాయిగా తిని రావచ్చు అన్నది. కానీ సింహం పడుకుందో లేచిందో తెలుసుకోవడం ఎలా అన్నది పిల్లి. నేను లోపలికి పోయి చూసి చెబుతాను అంది ఎలుక. ఎలుక ఆ రోజు నుండి గుహలో దూరి సింహం పడుకుందో లేదో చూసి చెప్పేది. పిల్లి లోపలికి పోయి బాగా తిని వచ్చేది. సింహం ప్రతిరోజు తన ఆహారం ఎవరో ఎత్తుకుపోవడం గమనించింది. ఒకరోజు పిల్లి తింటూ ఉన్నప్పుడు ఎలుక వెళ్ళి సింహం తోక పట్టుకుని కసుక్కున కొరికింది. అంతే, ఆ నొప్పికి అదిరిపడి సింహం కోపంగా పైకి లేచింది. ఎదురుగా పిల్లి తాను తెచ్చుకున్న ఆహారం తింటూ కనబడింది. ఇంకేం జరిగిందో చెప్పాలా? మీకు తెలుసు కదా, ఆలోచించండి. పిల్లలు, కథ ఆధారంగా ఈ పదాలను చదవండి మరియు రాయండి. చలాకీ ఎలుక, పిల్లి, వినయంగా, ఉపాయం, వదులుతా, సింహం గుహ, లెక్కలేనంత ఆహారం, నిద్ర లేవదు, తెలుసుకోవడం ఎలా, లోపలికి పోయి చూసి, ప్రతిరోజు, ఎత్తుకుపోవడం, గమనించింది, పిల్లి తింటూ ఉన్నప్పుడు, సింహం తోక కసుక్కున కొరికింది, నొప్పికి అదిరిపడి కోపంగా పైకి లేచింది, ఎదురుగా పిల్లి. పిల్లలు, కథను పదాలను చదివారు కదా. ఇప్పుడు మనమే ప్రశ్నలను తయారు చేస్తాం. ఉపాధ్యాయుని సహాయంతో ఇవ్వబడినటువంటి పదానికి ప్రశ్నను తయారు చేయండి. ఉదాహరణకు, అడవి, ఎలుకలన్నీ ఎక్కడ నివసిస్తున్నాయి? సంతోషంగా సరదాగా ఎలుకలన్నీ ఎలా కాలం గడుపుతుండేవి? పిల్లి ఎలుకలను పట్టి తినేయడానికి
అక్కడికి వచ్చిన జంతువేది. ఇలాంటి పదాలకు ప్రశ్నలను మీరే తయారు చేయండి. టీచర్ గారు విద్యార్థులకు సహాయం చేయండి. కృతజ్ఞతలు.